మొదటి పేతురు 5:10 కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. రోజులు ఒకే విధంగా ఉండకపోవచ్చు. ఒకరోజు బాగుంటే ఒకరోజు తుఫాన్ రావచ్చు. ఒకరోజు ప్రశాంతమైన వాతావరణం చాలా బాగుంటుంది. పిల్లలు బయట ఆడుకుంటూ ఉంటారు, ఆకాశ పక్షులు ఎగురుతూ ఉంటాయి. మరి మనుషులందరూ సంతోషంగా పనులు చేసుకుంటుంటారు. రైతులు తమ పనులు చేస్తూ ఉన్నారు. మరుసటి రోజున భయంకరమైన గాలి తుఫాను. అన్ని రోజులు ఒకే విధంగా ఉండవు కనుక మనం అన్నిటికీ సిద్ధపడి ఉండాలి. దేనికంటే ఎటువంటి పరిస్థితి వచ్చినా, ఎలాంటి ఛాలెంజ్ వచ్చినా జయించటకు సిద్ధంగా ఉండు. ఆర్థికంగా డబ్బు ఒకే విధంగా ఉండదు. డబ్బులు మారిపోతుంటే ఒకరోజు ఎక్కువ ఉండొచ్చు, ఒకరోజు తక్కువ ఉండొచ్చు, ఒకరోజు జీరోకి రావచ్చు. ఒకరోజు నువ్వు హీరో అవ్వచ్చు, నెక్స్ట్ డే నువ్వు జీరో అయిపోవచ్చు. కానీ భయపడకు, దేవుని మీద ఆధారపడు. ఎందుకు దేవుని మీద ఆధారపడాలి అంటే ఆయన ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉంటాడు. ఆయన చేయి పట్టుకున్న వాళ్ళని దేవుడు స్థిరంగా ఉంచుతాడు. తుఫాను వచ్చినా, ప్రశాంతంగా ఉన్నా, అన్నీ ఉన్నా, అన్నీ లేకపోయినా, వ్యాధి రోగాలతో ఉన్నా, ఆరోగ్యంతో ఉన్నా, మీరు ఆయన చేయి విడిచిపెట్టకండి. దేవుడు సుఖదుఖములను జతపరిచినాడు. ప్రసంగి 7:14 జతపరిచాడట. భార్య భర్తలను జతపరిచినట్టు మానవ జీవితంలో సుఖము దుఃఖము అనేవి జతపరచబడ్డాయి. ఒకవేళ అంత సుఖమే అనుకోండి, అంత ఆనందమే అనుకోండి, నరుడు దేవుణ్ణి మర్చిపోతాడు. నేనే దేవుణ్ణి అనుకునే భ్రమపడతాడు. కారుమబ్బులు తొలకముందు పైన వెనక సూర్యుడు ఉంటాడు, చుట్టూ కారుమబ్బులు ఉంటాయి. ఈ కారుమబ్బు ఒక్కసారి విడిపోయింది అనుకోండి, ఏం ప్రకాశిస్తుంది? సూర్యుడు ప్రకాశిస్తాడు, వెలుగు ప్రకాశం. అలాగే ప్రస్తుతానికి రోగం అనే కారుమబ్బు నిన్ను కమ్మేసిందేమో, ఆర్థిక ఇబ్బందులనే కారుమబ్బులు నిన్ను కమ్మేసాయేమో. పరిస్థితులు బాలేదు, ఇబ్బందులు, రకరకాల కార్యక్రమాలు ఈ భూమి మీద జరుగుతుంటాయి. నీ చుట్టూ నీ సమస్య అనే కారుమబ్బు నీ చుట్టూ కప్పేసింది. ఆ కారుమబ్బులు నేను భయపడకు, దాని వెనక నీతి సూడని యేసు ఉన్నాడు, నీ మీదే ప్రకాశిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీ చేయి పట్టుకుని నడిచే కృప నాకిమ్మన్న వారు మీ చేతులను పైకెత్తగలరా? అయితే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని విడవకుండా నడిపించి మీ కన్నీళ్లు తుడిచివేసి గొప్ప ఆశ్చర్యకార్యాలు మీ పట్ల యేసు నామములో జరిగించునుగాక. క్లోజ్ అవర్ ఐస్ అండ్ ప్రే. ఫాదర్, యు ఆర్ ది సేమ్ యెస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. అవును ప్రభా, నీ నామములో ప్రార్థిస్తుండగా నీ ప్రజలను దర్శించండి. ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థించడానికి సహాయం దయచేయండి. నీ కనికరం చొప్పునైనా నా దేవుడు మార్పు లేనివాడు, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని నీ వాగ్దానం పట్టుకుని మొరపెట్టి కృపను నీ ప్రజలకు దయచేయండి. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.